ప్రజాస్వామ్యమా లంచస్వామ్యమా? గ్యాలంటీ మెడల్స్ తీసుకున్న దేశభక్తులు అనుకుంటున్నారా? ఉత్తమ దేశ సేవకులు అనుకుంటున్నారా? అస్సలు కాదు. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అవినీతి అధికారులు. వేలల్లో జీతాలు, కోట్లల్లో సంపాదన. ఎలా సాధ్యం? బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్, పెన్షన్, స్కాలర్షిప్లు, ఇలా ఏది కావాలన్నా, విద్య, వైద్యం, వ్యవసాయం, ఏ పథకానికి అప్లై చేయాలన్నా, చిన్న రోజు కూలీ నుంచి వ్యాపారవేత్త వరకు రైతులు, సామాన్యులు ప్రతిరోజు తినాలన్నా, బ్రతకాలన్నా, పని చేసుకోవాలన్నా, బ్రతికుండాలన్నా, చివరికి శ్మశానంలో తగలబెట్టాలన్నా ప్రతిదానికి లంచం, ప్రతి చోట లంచం. బ్రిటిష్ కాలంలో కూడా కప్పమే కట్టాం కానీ లంచం ఇవ్వలేదు. ఇప్పుడు ఆఫీస్ క్లర్క్ దగ్గర నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ వరకు, అటెండర్ దగ్గర నుంచి చిన్న గుమస్తా స్థాయి నుంచి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న అధికారుల వరకు ప్రతి చోట లంచం. చివరికి దండం పెట్టుకుందామని గుడికి పోయినా లంచం ఇవ్వాల్సిందే. 100 కోట్ల జనాభాలో ఓటు వేయని వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడోకక్కడ ఏదో ఒక చోట లంచం ఇవ్వని వాళ్ళు లేరు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ సమానంగా ఉన్నాయా? పని తొందరగా అవుతుందనే ఒకే ఒక్క అపోహతో అలవాటు చేసుకున్న దిగజారుడుతనమిది. అసలు ఈ అవినీతికి బలవుతున్నది ఎవరు? మనమే. సామాన్య పౌరుడు, పేద మధ్యతరగతి మనిషి ప్రభుత్వ పథకం పొందడానికి లంచం ఇవ్వలేక తన ప్రాథమిక హక్కులనే కోల్పోతున్నాడు. పేదవాడు లంచం కారణంగా నాణ్యత లేని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు పొందలేక తన పన్నుల సొమ్ము వృధా అవుతున్నది సామాన్య పౌరుడితే. ప్రతిభ ఉన్న ఉద్యోగంలోనూ, విద్యా సంస్థల్లోనూ సీటు లభించక లంచం ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నది యువతే. నెలంతా కష్టపడి సంపాదించిన రూపాయిని ఒక పని కోసం ఎవడో దరిద్రుడికి ఇవ్వాల్సి వస్తే వచ్చే బాధ కనీసం కుటుంబంతో కూడా చెప్పుకోలేనిది. ఇకపైనైనా మౌనం వీడదాం. మౌనం వీడదాం. లంచం అడిగితే భయపడకండి. లంచం అడిగిన అధికారిపై పై అధికారులకు, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకతను డిమాండ్ చేయండి. ప్రతి పనికి ఒక సమయ పరిమితి ఉండాలని పట్టుబట్టండి. మీ హక్కులను తెలుసుకోండి. సమాచార హక్కు చట్టం వంటి సాధనాలను ఉపయోగించి మీ పని ఎందుకు జరగడం లేదో ధైర్యంగా అడగండి. ఒక వ్యక్తికి ప్రాణం పోసి మట్టిని వెలపెట్టి అమ్మే అధికారం ఉండదు, కానీ మన ప్రాణాలకే వెలకట్టే అధికారాన్ని వారికి ఇస్తున్నాం. ఇది లంచం వల్ల జరుగుతున్న దుస్థితి. ఇక నుంచి ఒక పౌరుడిగా మన ఆత్మగౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడడానికి మనం ఒకరితో ఒకరు నిలబడి పోరాడదాం. మన డబ్బు ఇవ్వడం ద్వారా మన పనిని తొందరగా చేయించుకోవడం కాకుండా పని ఎందుకు కాలేదో ధైర్యంగా అడుగుదాం. జవాబుదారీతనాన్ని డిమాండ్ చేద్దాం. కాలుష్యం వల్లనో, సమస్యల వల్లనో కాదు, లంచం వల్ల బ్రతికుండగానే చచ్చిపోయే శవాల్లా బతకడం మానేద్దాం. ఇప్పుడైనా నోరు తెరుద్దాం. కనీసం తర్వాత తరం వాళ్ళకైనా ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడైనా లంచం ఇచ్చారా? మీరు లంచం ఇవ్వడానికి వ్యతిరేకమా? మార్పు కోసం పోరాడతారా? మీ కామెంట్తో మొదలు పెట్టండి. బ్రతిమాలి లంచం ఇచ్చే పరిస్థితి నుంచి పని ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పే జవాబుదారీతనం తీసుకువద్దాం. జై హింద్.